గత పార్లమెంటులోనే ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు. ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా మరి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకున్నాను. ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను. నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నారో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి, పాలక పార్టీకి చెంపచెల్లమనిపించింది. సరైనటువంటి జవాబు నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు. రెఫరెండం అన్న ఈ ఎన్నికలను రెండు కోల్పోయింది కాంగ్రెస్. ఈ మేధావులు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్లీజ్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అది రైతులకు మరి ఎకరాకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి కానీ, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు కానీ, దళిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి 12 లక్షల రూపాయలు కానీ, లేక ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్కూటీ, మోటార్ సైకిల్ కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికైనా హామీలు అమలు చేసే దిశగా ఉండాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. 317 కారణంగా, జీవో 317 కారణంగా ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఏదైతే నష్టపోతా ఉన్నారో, ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా సానుకూలంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం. నల్గొండ, ఖమ్మము, అదేవిధంగా వరంగల్ సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ 3 జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావాల్సినటువంటి మరి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము, ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం కూడా కారణమే. ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం.